ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 12. ఒక భక్తుడు దక్షిణ ఇవ్వాలని రూ. 2 వేరుగా జేబులో పెట్టుకున్నాడు. కానీ తర్వాత ఆయనకు రూపాయి మాత్రమే ఇచ్చాడు. సాయి నవ్వుతూ, ఎంత మోసము! మొదట ఈ ఫకీరుకని రూ. 2 జేబులో పెట్టుకుని కూడా రూపాయి మాత్రమే ఇస్తారు. చాలినంత డబ్బు వేరే జేబులో ఉన్నది కదా అన్నారు. అతడు ఆశ్చర్యపోయాడు. సాయి కోరే దక్షిణ ఒక్కొక్కప్పుడు భవిష్యత్తును నిగూఢంగా సూచించేది. 5 గదులతో భవనం నిర్మించాలని సాయిని దేవ్ దర్శించాడు. అప్పుడు బాబా నేల మీద 25 గీతలు గీస్తూ, గదికొక రూపాయి చొప్పున 25 రూపాయలు దక్షిణివ్వు అన్నారు. అతడు సమర్పించాడు. ఆశ్చర్యంగా అది 25 గదుల భవనమైంది. అలాగే 1912లో ఒకరోజు పోలీస్ ఇన్స్పెక్టర్ సోమనాథ్ వద్ద సాయి 10 రూపాయలు దక్షిణ అడిగి తీసుకున్నారు. ఆ రోజు నుంచే అతని నెల జీతము 10 రూపాయలు పెంచినట్లు 6 నెలల తర్వాత అతనికి ప్రభుత్వం నుంచి ఉత్తర్వు వచ్చింది. నాట్నే శంకర్రావు నమస్కరించగానే బాబా 15 రూపాయలు దక్షిణ కోరారు. అతడు తన దగ్గర డబ్బు లేదన్నాడు. వెంటనే సాయి 30 రూపాయలు ఇవ్వమన్నారు. అతడు తిరిగి అదే బదులు చెప్పాడు. సాయి మళ్ళీ 64 రూపాయలు కావాలన్నారు. వెంటనే అతడు, బాబా, మేము పేదవాళ్లము, అంత ఇవ్వలేము అని మొరబెట్టుకున్నాడు. అప్పుడు సాయి వారిని ఆ డబ్బు పోగు చేసి ఇవ్వమన్నారు. ఆయన భావమేమో వారికి తెలియలేదు. తరువాత 1916లో బాబాకు జబ్బు చేసినప్పుడు ఆయనకు ఆరోగ్యం చేకూరాలని సప్తాహం అన్నదానాల కోసము నాట్నే శంకర్రావు కూడా వసూలు చేశారు. వారు సేకరించి పంపింది సరిగ్గా 64 రూపాయలు. సాయి పవిత్రుల వద్ద మాత్రమే దక్షిణ స్వీకరించేవారు. ఒకడు ఉప్పుడు కత్తె నుంచుకొని సుఖరోగాలతో బాధపడేవాడు షిరిడీ చేరి బాబాకు 50 రూపాయలు ఇవ్వబోయాడు. సాయి కోపంతో, నీ డబ్బు నాకొద్దు, నీవు ఒకటి నుంచుకున్నావు కదా, ఆమెకివ్వు అన్నారు. అతడు సిగ్గుతో వెళ్ళిపోయాడు. ఒకప్పుడు దక్షిణ విషయమే సాయి, నేనెవరి నుంచైనా 1 రూపాయి దక్షిణ తీసుకుంటే దానికి 10 రెట్లు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. నేనెప్పుడూ ఏది ఊరికే తీసుకోను. ఆ ఫకీరు చూపిన వారి నుండే స్వీకరిస్తాను. వాళ్ళు దక్షిణ రూపంలో పుణ్యం నాటి తరువాత సమృద్ధిగా ఫలితాన్ని పొందుతారు. సిరి సంపదలు ధర్మాన్ని సాధించటం కోసమే ఉన్నాయి. కేవలం సుఖాల కోసం వెచ్చిస్తే అది వ్యర్థమే. ఇది వరకు ధర్మం చేసి ఉంటేనే ఇప్పుడు సంపద పొందుతావు. అది భగవంతుడిచ్చిందే కాబట్టి భగవంతునికి ఇవ్వటం వలన భక్తి జ్ఞానాలు వృద్ధి పొందుతాయి. నేను మాత్రం చేసేదేంటి? ఒకటి స్వీకరించి 10 రెట్లు ఇస్తున్నాను అన్నారు. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 12 సంపూర్ణం.